ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోందా? దాదాపుగా ఇప్పుడు కొత్త మంత్రులు ఎవరు కాబోతున్నారు, ఎవరు రాబోతున్నారు కేబినెట్‌లోకి అనే చర్చ అయితే మొదలుపోయింది తెలుగుదేశం పార్టీలో. ఒకటి మహా అయితే లేదంటే 2 మంత్రి పదవులైతే జనసేనకు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఆ మంత్రి స్థానాలను బట్టి. లేదు అంటే ఒక మంత్రి పదవి అయితే గ్యారంటీ. మిగిలిన 2 వచ్చినా, 3 వచ్చినా లేదంటే మొత్తం 2 వచ్చినా చెరొకటి. లేదు ఒక 2, 3, 4 అవకాశాలు వస్తే మిగిలినవి మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అనేది. ఈ నేపథ్యంలోనే తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే గత కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వరుసగా ఎమ్మెల్యేలుగా గెలుస్తూ మంత్రి పదవులు అందుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా మంత్రి పదవి మీద ఆశ పెట్టుకోవడం అనేది కామన్. అయితే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారు అనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పటికే క్యాబినెట్లో ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో మంత్రుల పనితీరు మీద అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్టు ద్వారా, ఒక సర్వే రిపోర్టు ద్వారా ఎవరెవరై పనితీరు సరిగ్గా లేదో, ఎవరెవరు ప్రజల్లో తిరగట్లేదో, సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ప్రజలకి ఈ ఏడాది కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించిన పరిపాలనకు సంబంధించి చెప్పే ప్రయత్నంలో ఎవరెవరు ఫెయిల్ అయ్యారు అనే ఒక లెక్క అయితే ఉందట. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ఆయన బాగా సీరియస్ అవుతున్నారు మంత్రుల మీద. మంత్రుల పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. మార్చుకోకపోతే, మీరు మారకపోతే మిమ్మల్నే మార్చేస్తామనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోపక్క కొత్తగా మంత్రులకి అవకాశాలు వస్తాయి అని ఉన్న ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారట. నారా లోకేష్ గారి చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళు ఆయన చుట్టూ, బాబు గారి చుట్టూ తిరిగే వాళ్ళు బాబు గారి చుట్టూ ఆ ప్రదక్షిణలు అయితే మొదలైనయట. ఖచ్చితంగా అతి త్వరలోనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, కొత్త మంత్రులకు అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో దక్కబోతోంది.